ప్రతి మనిషికి జీవితానికి కావలసింది మొదటిది అస్తిత్వం. ఆ జీవనం సుఖంగా నడవాలని కోరుకుంటాడు. మూడవది గుర్తింపు. అది మంచివాళ్ళుగా గుర్తింపు వస్తే ఆనందిస్తాడు, రావాలని ప్రయత్నిస్తాడు. అయితే జీవించటానికి ఏదో కళ కాదు, కర్మ. ఏదో వృత్తిలో మనిషి లీనమై ఆ సంపాదనతో తన జీవితాన్ని గడుపుతుంటాడు. కానీ అది మెకానికల్ లైఫ్ వలె, యాంత్రిక జీవితం వలె ఉంటుంది. ఒకే రకమైన వృత్తిలో మనం ఇమిడి జీవిస్తున్నప్పుడు. అయితే మనకు కళలు అని ఉన్నాయి కదా, 64 కళలు మన భారతీయులు గుర్తించిండ్రు. అందులో 5 ఫైన్ ఆర్ట్స్, లలిత కళలు అని. అంటే ఆ కళలు జీవితాన అత్యవసరమైనవి కావు, ఆనందానికే పనికొచ్చేటివని. ఆ తర్వాత వాటిని ప్రయోజనవంతంగా వినియోగించుకోవడం వేరు. ఈ కళల్లో సంగీతం, సాహిత్యం, శిల్పం, నృత్యం, చిత్రలేఖనం, వాటిలలో ఏ కళలైనా అప్పటివి. సాహిత్యం మాత్రం ఎప్పటికీ ఎక్కడో చోట శాశ్వతంగా ఉండిపోయేది. భావాలు మారవచ్చు, సాహిత్యం మాత్రం జనంలో నిలిచి ఉంటుంది. ఎప్పటికో పురాణాలు, తర్వాత కథలు, ఇతిహాసాలు, జనంలో ఉన్న భాష సామెతలు, పాటలు నిలిచి ఉన్నాయంటే కారణం అది సాహిత్యం యొక్క గొప్పతనం. సాహిత్యం వ్యక్తికి ఏది వినోద సాధనంగానే కాక, కాలక్షేపానికే కాక, కనువిప్పుగా, కర్తవ్య ప్రబోధంగా కూడా ఉంటే దాని ప్రయోజనం సార్థకం. నేను అంటే మనిషికి ఏదైనా ఓ కళ మీద తనకు నచ్చిన, అంటే వీలైన తర్వాత అవకాశాన్ని బట్టి అతను సంగీతమో సాహిత్యమో ఏదన్నా ఒక అదనంగా తన వృత్తి పని కాక ఏదైనా ఒక కళ మీద ఆసక్తి ఉంటే జీవితం డ్రైగా, అంటే వేడిగా ఉండదు, నిండుగా ఆనందంగా ఉండాలంటే ఏదన్నా ఒక కళ మీద అతనికి ఆసక్తి ఉంటే మంచిది. అందులో ఈ కళలే జీవితంగా, అంటే జీవన వృత్తులుగా భావించి జీవించే వాళ్ళు ఉన్నారు, అది వేరు. ఇక ఔత్సాహిక అంటే అది వృత్తిగా కాక ఆసక్తిగా ఈ కళల్ని పోషించేవాళ్ళు, అనుసరించేవాళ్ళు మరికొందరు. అది ప్రత్యేకత అన్నమాట. ఏ కళకు ఆసక్తి లేని చేయించని వాడు మహాప్రమాదకారేనో, లేకుంటే ఒట్టి రాట్లాంటి వాళ్ళను జనం అంటే పండితులు నానుడి పెద్దోళ్ళు వెనకటి నుంచి అన్నారు. ఈ సంగీతం, సాహిత్యం వీటిల్లో ఎన్నిట్లో పరిచయం ఉంటే ఎంత మంచిది. కానీ ఎక్కువ అయ్యేవరకు ఏమైంది, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అని అన్నీ వచ్చు, అన్నీ చెప్తే కానీ ఏది చక్కగా రాదు అనే పరిస్థితి ఏర్పడుద్ది. నాకు కొద్దిగా లలిత కళ మీద ఆసక్తి ఉన్నా భాషా సాహిత్యాల మీదనే ఎక్కువ పట్టు. 40-50 ఏళ్ళుగా నా పుస్తకాలు వస్తున్నాయి. అందులో కొందరికి నాటకాలే, కొందరికి నవలలే, కొందరికి పాటలే. ఇప్పుడు వచనం ఏది, వచన కవిత అని, కవిత కాని కవిత, ఇదో ప్రక్రియ కూడా వ్యాప్తిలోకి వచ్చింది. అయితే ఏవేవి రాసినా కూడా నాకు చాలా ప్రక్రియలే వచ్చినాయి. వస్తే అవి కేవలం లెక్క కోసమని కాకుండా లెక్క పెరిగింది. కారణం ఏంటంటే కవిత్వ పుస్తకాలు ఎక్కువ, వయోజన పుస్తకాలు అంటే వయోజన విద్యా పుస్తకాలను, చిన్నపిల్ల పాటల పుస్తకాలు, ఇవి బాల సాహిత్య పుస్తకాలు ఎక్కువైనాయి కాబట్టి అవి సాధారణంగా 20-30 పేజీలు చిన్న పరిధిలో ఏది సైజులో ఉంటాయి కాబట్టి సంఖ్య కూడా పెరిగింది. అంటే 1000 పేజీలు, 700-800 ఇట్లా పేజీలు ఉన్న పుస్తకాలు కూడా సాహిత్య విమర్శ,
ఇవి వచ్చినాయి. నవలలు అన్నప్పుడు 10-12 నవలలు వచ్చినాయి అంటే అవి 100 పైన ఉంటాయి కదా వాటికి పేజీలు. అయితే రాసుడు వేరు, వాటిని ప్రజలు గుర్తించుడు వేరు, పోటీలలో గెలుచుడు వేరు. ఏదో పేరు వచ్చిన తర్వాత గౌరవానికి వచ్చే అవార్డులు రివార్డులు పెద్దవి కావు. కానీ మొదలు కాంపిటీషన్లో పోటీలు ఆయా ప్రక్రియల్లో గెలిస్తే అవి కొంత గుర్తింపు కాలమే. మళ్ళీ ఇప్పుడు కొంచెం కాకాల రాయుళ్ళ కాలం అంటున్నారు కానీ ఓ 50 ఏళ్ల క్రితం 40-50 ఏళ్ల క్రితం కొంచెం విద్యావంతులు తక్కువ, అందులో రచయితలు తక్కువ కాబట్టి కొంచెం పట్టింపుగా మంచి రచనలు రావాలి అనే ఉద్దేశం అప్పుడు ఉండేది. కాలక్షేప సాధన రచనల కంటే సమాజానికి ఉపయుక్తం అంటే పనికొచ్చే పుస్తకాల మీదనే సంస్థలు నిర్వాహకులు శ్రద్ధ పెట్టేవాళ్ళు. అట్లాగా నాటకం, నవల, నాటకం, నవల, బాల సాహిత్యం, సామాజిక చరిత్ర, ఇట్లాగా 5-6 ప్రక్రియల పుస్తకాలు 10 వరకు స్టేట్ అవార్డ్స్ పొందినాయి. వింత ఏమిటంటే రాసుడే ఇది అంటే అది జనం సరే అనుడే అంటే ఇంకా బహుమతులు పొందినవి అంటే అప్పుడు గుర్తింపు అంటే వ్యక్తికి గుర్తింపు కూడా చక్కగా ఉండేది. ఇక పత్రికలు వ్యాపార ధోరణి దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చేదే అంటే ప్రచారం ఇచ్చేవాళ్ళకే ఇస్తారు. పత్రిక నడుచుడు వాళ్ళకి ముఖ్యం విషయం కంటే ఎక్కువగా. 73లో రాసిన పుస్తకం 74లో శాంతి పథం బౌద్ధ నాటకం నాది. తెలుగు అకాడమీ వాళ్ళ పోటీలో ఇంటర్మీడియట్ బోర్డు ఏది నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి పొందింది నాటకం. అది సలక్షణం సరళజ్ఞానకంలో. అంటే నాటకం అంటే మనకు అలంకార శాస్త్రాలు భరతుడు రాసిన మొట్టమొదటి ఈ కావ్యాలంకార శాస్త్రమే. కావ్యాలకు రాయలే, నాటకాలకి రాసిండు. భరతనాట్యం అన్నారు దాన్ని, బీసీ. మొత్తం మీద లాక్షణిక నాటకం మనకు నాటకాలలో భాసుడు, కాళిదాసుడు, సంస్కృత నాటకాలే చాలా పేరు పొందినాయి అన్నట్టుగా. నా శాంతిపథం నాటకం ఇంటర్కు పాఠ్య పుస్తకంగా అప్పుడు ఉన్న ఈ 3 యూనివర్సిటీలు, 3 యూనివర్సిటీల పరిధిలో ఏది ఉస్మానియా, ఆంధ్ర, వెంకటేశ్వర. అది 3 ఏండ్లు ఇంటర్ ఫైనల్ తెలుగు విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా అంటే ఉపవాచకంగా ఉండేది. మొదటి సంవత్సరం పద్యభాగం, తర్వాత నవల, 2వ భాగం గద్య భాగం, 2వ సంవత్సరం నాటకం ఇట్లుండేది. అది నాకు ఒక బౌద్ధ రచయిత ఆయన మొదలే ముద్ర వేసింది. నిజంగా బౌద్ధం నచ్చే నేను రాసినాం. ఇప్పుడు ఒక రకంగా హిందూ మతమో, ఇస్లామో, క్రైస్తవమో సజీవంగా అంటే ఉన్నాయి, వ్యాప్తిలో ఉన్నాయి. వాటిని అనుసరించే కుటుంబాలు ఉన్నారు, జనం ఉన్నారు. బౌద్ధం అట్లా కాదు కదా, ఎక్కడో మనం చరిత్రలో వినేదే వెనకబడిపోయింది. ఇది మాది బౌద్ధం, మాది జైనం అనేటోడు తక్కువ. జైనం కంటే బౌద్ధం తక్కువ. 56 అంబేద్కర్ పూనికతోటి మన దగ్గర బౌద్ధం, నవబౌద్ధం వ్యాప్తికి వచ్చింది. ఆ తర్వాత నేను మళ్ళా 82లో విశాలాంధ్రలో పోటీలో తిరుగుబాటు నవల ప్రథమ బహుమతి, ప్రథమ ఇవ్వలే. ద్వితీయ తృతీయలో ద్వితీయ నాదే ఫస్ట్ అనుకోండి వచ్చింది. అది సామ్యవాద సిద్ధాంతం. హింసను కోరకున్నా సామ్యవాదం అంటే నాకు ఇక పేదవాళ్ళు బతకాలి అనేది ఎవరైనాకు శ్రమజీవుల పక్షం ఉంటారు కాబట్టి ఆ తిరుగుబాటు నవల వచ్చింది. ఆ తర్వాత కాకతీయుల కాలం నాటి సామాజిక జీవితం, అది తెలుగు విశ్వవిద్యాలయం వారి పోటీ 89. ఇక 91లో బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర, అదే వయోజన విద్యాశాఖ వాళ్ళతో వచ్చింది. ఆ తర్వాత 2002-3 బాల సాహిత్యం నాది ప్రముఖ అంటే 23 పుస్తకాలు వచ్చినాయి. 20-30 పుస్తకాలు బాల సాహిత్యంలో ప్రత్యేకంగా వచ్చి చాలా పేరు పొందినాయి. బ్రిడ్జ్ స్కూళ్ళ వాళ్ళు ప్రచురించిన పాల మనసులు,
ఆ పుస్తకం గేయ సంపుటి తెలుగు యూనివర్సిటీలో ప్రథమ బహుమతి పొందింది. ఆ తర్వాత 3 బహుమతులు ప్రత్యేక సంస్థలు ఏది మన నిర్ణయం అనే నవలకు వచ్చినాయి. ఇట్లాగా పలు పుస్తకాలకు అవార్డు వచ్చి జనవ్యాప్తి పొందిన చదివే వాళ్ళల్లో మలేశ్రీ పుస్తకాలు చదవాలి అనే ఆసక్తిని కల్పించిన పాటలు కూడా నేను బాగా రాసిన. అందరినీ ఏమంటారు మలేశ్రీ లయశ్రీయే అంటారు. ఇది లయబోదు. కారణం ఏంటంటే అప్పుడు పాటలకి ఇది ఈ మాత్ర చందో గేయాల కావ్యాలే కదా నారాయణ రెడ్డి ఎక్కువ మొదట్లో వ్యాప్తికి వచ్చినాయి. తర్వాత ఏది ఎవరు చెప్పినా సాహిత్య ప్రక్రియలు అన్నీ దేని విలువ దానికున్నా కథ పాట చిరంజీవులు ఆ రెండి చాలా వ్యాప్తిలో ఉండేది. అది జనం భాష అంటే వ్యావహారికం. అది వ్యాకరణ భంగంగా అపశబ్దాలతో లేకుంటే అందంగా ఉంటుందని నా కోరిక. అయితే ఇట్లా పుస్తకాలు అయితే ఎన్ని వచ్చినా ఏది చేసినా కూడా ఒక రకమైన దౌర్భాగ్యం తెలుగు వాళ్లకు, ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకి ఏమిటంటే మనకు మనయ్య అనే ప్రత్యేక పత్రికలు ఉండేవిగా. ఓటీఆర్ సంగతి స్వరాజ్యానికి పూర్వం ఏమిటో కానీ ఉండేవి కావు. తర్వాత పబ్లిషర్లు కూడా ఇక్కడ అప్పుడే కాదు ఇప్పటికి నీ పుస్తకం అచ్చు వేస్తా అనేవాళ్ళు లేని పరిస్థితి ఏర్పడింది. రచయితలు తానే రాయాలి, తానే చేసుకోవాలి, తానే పంపిణీ చేసుకోవాలి, అమ్ముకోవాలి, లేకుంటే మునగాలి, లేకుంటే దానం చేసుకోవాలి, ఆడికే సంతృప్తి పడాలి. ఆ పరిస్థితి మాత్రం మంచిది కాదు. కానీ అది వ్యాప్తిలో ఉంది. ఇట్లాగా ఉన్నా ఎన్ని అంటే ఏర్పడకుండా మిత్రులు వేసినాయో, నేను వేసినాయో, ప్రభుత్వ సంస్థలు వేసినాయో, ప్రత్యేక ఏది సాహితీ సంస్థలు వేసినాయో నా 100 పుస్తకాలు దాటినాయి. ఈ కాలంలో శతగ్రంథకర్త అంటే అది ఒక విచిత్రం. ఇంతెందుకు 1000 నవలలు వచ్చినాయి. ఇట ఇది కోవలి లక్ష్మీనారాయణ గారిది, లక్ష్మీనారాయణ అనుకుంటా. మొత్తం మీద కోవలి అవార్డు నిర్ణయం నవలకు వచ్చింది. అప్పటి డిటెక్టివ్ అంటే ఈ రేడియోలు సినిమాలు టీవీలు ఎక్కువ వ్యాప్తి లేని కాలంలో ఈ పుస్తకాలు బాగా చదువుకుంటారు. నవలలు కథలు అవి తొలి దశలో. తర్వాత పోతే అందులో డిటెక్టివ్ శృంగారపరమైనవి, తర్వాత ఈ అపరాధ పరిశోధన పుస్తకాలకు చాలా విలువ ఉండేది. రహస్యంగా దాచుకుందరు. ఆ చలంగిలం కూడా వచ్చిండ్రు కదా. ఆ తర్వాత పోతే ఏమిటంటే ఈ పుస్తకాలు కిరాయికి ఇచ్చే షాప్స్ ఏముండేది. మొన్నటిదాకా మనకు రూపాయి వేస్తే వచ్చే ఆ బాక్స్ ఇది మన ఏమిటి టెలిఫోన్ సెంటర్స్ ఉన్నట్టుగా కాలం మారుతున్నది. అట్లాగా పుస్తకాలు పోయి ఇప్పుడు కనీసం ముందు 2000, 3000, 5000, 10,000 శాంతిపథం 60,000 టెక్స్ట్ బుక్ అనుకోండి. నా పుస్తకం తిరుపతి యూనివర్సిటీ వేస్తే తర్వాత మేము 2000, 1000, 1500 అయినా వేసుకున్నాం. ఇప్పుడు 200-300 వేసే పరిస్థితి వచ్చింది. పూర్తిగా ఎట్లా అని 500 వేసుకున్నాం. అయినాకనే ఇప్పుడు కరోనా ఇది ఏడవరాని నవ్వరాని ఒక భయంకరమైన పరిస్థితి, ప్రకృతి బీభత్సం. ఇదేమిటి అంటే అది మరోసారి దాని విషయం చూద్దాం. కానీ ఆ పదాన్ని చూస్తే నాకు మాత్రం చిన్న పెద్ద ఏది లేదు. విధ్వంసం చేస్తున్నది, చేయగల శక్తి దానికి ఉంది, కానీ చేస్తా అని అనుకుంటలేదు. ఎందుకంటే దానికి అస్తిత్వం ఉంది. ఆ తర్వాత దానివల్ల ఈ ప్రమాదం జరుగుతున్న పరిస్థితి ఉంది, కానీ అది దానికి తెలియదు. సంకల్పం లేదు, చర్య మాత్రమే దానిది. ఆ ఉద్దేశం లేని చర్య. కారణం ఏంటంటే ఆకృతి ఉన్న మైండ్ లేదు. అదే విశ్వమే గమ్మత్తు. పదార్థాల సంయోగ వియోగంతో ఈ పరిణామాలు జరుగుతుంటాయి, వాటి రిజల్ట్స్ వస్తుంటాయి. కానీ ఎవరు కావునని చేసినవి కావు. విశ్వ ప్రాదుర్భావం నుంచి అంతే. బ్లాక్ హోల్ అనండి, నిబులస్ అవి అనండి, మన ఇవి ఏనండి ఏదైనా పాలపుంతలు, ఈ కరోనా పదం చూస్తే కరోనా ఎన్ని తీరులు అంటారో పదాలు మనవాళ్ళు. ఎందుకంటే ఒక తీరుగా అన్నారు. 10 మంది 10 దారిని వాళ్ళది.
ఆఖరికి జనగణ మన అధినాయక జయ అనే మన జాతీయ గీతం బెంగాలీ ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి రాసింది. బెంగాల్లో ఏం చదువుతారో తెలుసా, దాన్ని ఎట్లా చదువుతారో ఆరు జస్ట్ ఓగా అంటారు వాళ్ళు. కాబట్టి జోనో గోనో మోనో ఇది వాళ్ళ చదువుడు బెంగాలీ. ఆఖరికి నిన్న అయోధ్యలో రామ మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రధాని మోడీ గారు అక్కడ ఏం రామ్ లల్లాకు నమస్కారం చేసి పోయిండ్రు మొదలు అని మనం విన్నాం. ఆ లల్లా ఏమిటంటే లాలా లాలా పోయి లల్లా ఇది ప్రియమైన వాడు అని అట్లాగా పదాలు మారుతుంటాయి. కరోనా ఈ కరోనా అంటే ఆ పదంలో అర్థం రోనా సంగతి ఏదైనా కానీ కరోనా చెయ్యరదు చెయ్యి అనే ఆదేశం ఉంది హిందీ అన్నట్టుగా. అందరం ఇంట్లో ఏముంటున్నాం, జాగ్రత్తగా ఉంటున్నాం. పాపం పని లేక ఆదాయం లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళ సంగతి ఇంకా వేరు. ఏదో సర్దుకు మితంగా ఉంటున్నాం. ఉంటే ఈ కరోనా అనే ధ్వని కదా, నేను ఉట్టుకోకుంటలేను. ప్రెస్ వాళ్ళు కూడా పని ఉంటలేదు సార్, కొంత పని చేసుకున్నాం అంటే. ఈ కరోనా కాలంలో జనవరి నుంచి ఇప్పటికి నా 10 పుస్తకాలు వచ్చాయి. ఇదేమిటి ఎవరైనా కొంటున్నారు, ఏమిటి తీరికగా ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళకి పంపిస్తే ఆగే చదువుకుంటారు. ఆ పంపిణీ కూడా చక్కగా అవుతలేదు. అయితే ఆ 10 పుస్తకాలు కేవలం పరిచయం చేస్తాను నేను. ఆ తర్వాత నవలో నాటకాలు ఏదో మనకు ఉన్నప్పుడు మన తెలుగు భాష ఏమిటో, చరిత్ర ఏమిటో, మనమేమిటో మాట్లాడుకుందాం. ఇక రాజకీయాలు సమాజం గురించి మనం అందరం ప్రత్యక్షంగా కళ్ళ ముందు ఉన్నదే. 10కి ఒక విషయం వచ్చదు. మంచి అంటే చెడ్డ అంటే మంచి అనేది నా ఉద్దేశం కాదు. అయితే ఈ మధ్యన వచ్చిన పుస్తకాలు 100 దాటిన తర్వాతనే నేను శాంతిపథం నాటకం రాసిన అని చెప్పిన కదా, 73 ఇంటర్ టెక్స్ట్. ఆ తర్వాత 84లో ప్రజాకవి వేమన నాటకం రాసిన వేమనగా వేసిన 12 సార్లు ఈ కరీంనగర్ జిల్లాలో కళాభారతిలో 3 సార్లు వేసిన. కానీ ఆఖరి ప్రదర్శన మాత్రం ఒక అందం. మొదటిది ట్రయల్ రిహార్సల్ కోసం కళాభారతిని వేసినాం. మన జిల్లాల కళాభారతులు, తర్వాత రాష్ట్రాలకు రవీంద్ర భారతులు, ఈ కళామందిరాలు ఉన్నాయి ప్రభుత్వ పరమైనవి. అయితే మొదటిసారి రిహార్సల్ వల్ల వేసినాం. చివరిది ఏమైందంటే మొదటిది 84, 85లో ఆఖరి ప్రదర్శన మాది 12వది. అప్పుడు రాష్ట్ర జూనియర్ కాలేజీ తెలుగు లెక్చరర్స్ మీటింగ్ వాళ్ళది కాన్ఫరెన్స్ 4-3 రోజులు ఏదో కరీంనగర్లో జరిగిన తర్వాత మా వాళ్ళు ఏమన్నారు మిత్రులు, సార్ ఆఖరి చివరి రోజు మీ ప్రదర్శన ఇవ్వాలి అన్నారు. సరే మాకు ఆ లైట్ ఖర్చులు ఇస్తుందాలు వేస్తామని వాళ్ళు ఎంత ఇచ్చిండ్రో ఏం చేసిండ్రో కానీ వేస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్లో జూనియర్ కాలేజీలో తెలుగు లెక్చరర్లు వచ్చి నాకు ఇప్పటికీ జ్ఞాపకం. కొండవీడు ఓ పండిత్ ఇది తెలుగు లెక్చరర్ మలేశ్రీ గారు, మాది కొండవీడండి, వేమన ఉన్న ప్రదేశం అని మీరు నాటకంలో చెప్పినటువంటి కొండవీడు మా ఊరు. వేమన అనేది ఇందులో సగం ఆసక్తి కూడా మాకు లేదు, మీరు ఇంత చక్కగా ప్రదర్శించి అని ఆయన అంటే నాకు ఆనందం అనిపించింది. అంటే స్టేట్ మొత్తం వ్యాప్తి అయింది ఆ నాటకం. దాన్ని అచ్చువేసి సినారే గారి పీఠికతో మన ప్రపంచ రంగస్థల దినం నాడు మార్చి 27, 23, 2004 ఎక్కడ హైదరాబాదులో నాగేశ్వరరావు గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆ పుస్తకం అంకితం వచ్చింది. ఇస్తూ 60 ఏండ్ల సినీ నట శేఖర అని అంటూ మధువును ముట్టని దేవదాసు, కావ్యము రాయకి కాళిదాసు, గానము చేయని జయదేవుడు, భువిలో కీర్తికి గంధర్వుడు. నా మనవేమన ఈ మనవేమన నీకు నాకు నచ్చిన సుకవి, నీవు నటించని వేమన పాత్ర నాగేశ్వరరావు.
ఎన్టీ రామారావు వేసిన బ్రహ్మంగారి కథ దాంట్లో మొట్టమొదలు చిన్న పాత్ర. నామనవేమన ఈమనవేమన నీకు నాకు నచ్చిన సుఖవి నీవు నటించని నేను నటించిన నేను రచించిన నాటకమిది కొనుమా ప్రతిభారవి 60 ఏళ్ల సినీ నట శేఖర అని ఇట్లంట. మొత్తం మీద మొదటి నాటకం శాంతిపదం బౌద్ధం, రెండవది వేమన ప్రజాకవి వేమన. నిజానికి తత్వవేత్తల్లో నాకు నచ్చింది బుద్ధుడు. కవులలో ఈ 1000 ఏండ్ల తెలుగు సాహిత్యంలో వేమన. అందుకనే మా వీధి పేరు కూడా కరీంనగర్లో వేమన నగర్ అనే పెట్టుకున్నాం. అది అయిన తర్వాతనే ఆ తర్వాత ఏదో ఈ మధ్యన ఏమైందంటే కాకతీయ సామ్రాజ్యం మీద నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ కాకతీయ సామ్రాజ్యపు ప్రాంతపు వాణ్ణి అనే కాక మనకు మొదలు శాతవాహన కానీ, తర్వాత ఇక్ష్వాకులు విజయనగరం, తర్వాత చాళుక్యులు, రాష్ట్రకూటులు, ఇట్లా ఎన్ని వంశాల వాళ్ళు పాలించిన ఒక్క కాకతీయులు తప్ప అచ్చంగా తెలుగు వాళ్ళు, తర్వాత మొత్తం ఆంధ్రదేశాన్ని తెలుగు ప్రాంతాన్ని పాలించిన వాళ్ళు మరొకరు లేరు. శాతవాహనుల కాలం నాడు ఉన్నా ఇతర ప్రాంతాలు కలిసి ఉండే, రాష్ట్రకూటుల కాలం నాడు అంతే. ఒక కాకతీయులు మాత్రం మొత్తం ఆంధ్ర తెలుగు ప్రాంతాన్ని సమైక్యపరిచి పాలించిన తెలుగు పాలకులు. మొదలు జైనులు, ఆ తర్వాత శైవులు, తర్వాత మొదలు రాజభాష సంస్కృతం అయిన తెలుగుకు సముచితమైన గౌరవం. తెలుగులో మొట్టమొదటి స్వతంత్ర కావ్యం అంటే నన్నయ్య మొదటివాడు కదంటే 1050 నాడు ఆయనది అనువాద కావ్యం. ఇక్కడ పాల్గుర్గి సోమన, బసవపురాణం, పండితారాధ్య చరిత్ర ఇవి స్వతంత్ర కావ్యాలు. అందులో దేశీ ఛందస్సు, ద్విపద. ఈ కాకతీయుల మీద నాకు ప్రత్యేకమైన ఆసక్తి. అందుకనే కాకతీయుల మీద నేను రాసినటువంటి సోషలిస్ట్ కాకతీయ పీరియడ్ 1989లో తెలుగు యూనివర్సిటీ పోటీలో 5000 అవార్డు తీసుకుంది. దాన్ని వరల్డ్ కాదు, మన హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ముద్రించింది. ఆ తర్వాత ఇప్పుడేమైంది, నాకు ఈ కాకతీయుల మీదనే ఆసక్తి వచ్చి ఆ శ్రీనాథుడి కదా ప్రాయం ఇంతయు మిగుల గ్రైవాలకుండా వయసు చెల్లిపోతున్నది, చేతగంతనం వస్తుంది, దూర్జిటన్నట్టు గడియల్నింటికో గడియకో కాదేని నేడెల్లియో కడ ఏడాదికో ఎన్నడో ఎరుగరి కాయంబులీ భూమిపై పడగా ఉన్నవి ధర్మ కార్యం ఒక్కటిని పాటింపరి మానవులని వాపోతాడు దూర్జిట్ కవి. కృష్ణదేవరాయలు రాస్తాడు. అట్లాగనే కాలం చెల్లిపోతున్నది, అందులో కరోనా బెదిరిస్తున్నది. అంటే కరోనా కంటే మొదలే నేను ఈ పని చేశాను. ఈ కాకతీయ నాటకం మొదలు అదే ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రదర్శించడానికి పనికొస్తుందంటే ఏదో పోటీ పడ్డాయి. మా వాళ్ళు అంటే నటులు అంత శ్రమ చేయలేకపోయిండ్రు. మా నాటకం అందరు ప్రతాప రుద్ర చక్రవర్తి మొదలు నేను రాసింది నాటకం. తర్వాత రుద్రదేవ అంటే మొదటి ప్రతాపరుద్రుడు అంటారు, కానీ రుద్రదేవుడే ఆయన. కాకతీయ, కాకతి, కాకిత అన్ని పదాలు ఉన్నాయి. మనం ఒరుగల్లు కాదు, ఒకటి కల్లు అంటే రాయి, ఒరుగల్లు ఏకశిలా పట్టణం. అదే ఒక రాయి అంటే ఒక రాతి కొండవలే పెద్దగా ఉంది. మన భువనగిరి అట్లే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి నగరం ఏదోటి గుర్తు. ఆ ఏకశిలా నగరం మొదలు మన రుద్రదేవుడు, తర్వాత గణపతిదేవ చక్రవర్తి, తర్వాత రుద్రమదేవి, తర్వాత ప్రతాపరుద్రుడు 4 నాటకాలు నేను రాసింది. ఇది 88, 89. కానీ అచ్చైంది మాత్రం ఈ కరోనా కాస్త ముందు జనవరి వరకు వచ్చింది. ఇది రుద్రదేవ అంటే మొదటి ప్రతాపరుద్రుడు, తర్వాత గణపతి దేవుడు. దీన్నో మిత్రుడు సాగర్రావు అని, కళ్ళెపు సాగర్రావు హైదరాబాద్ నుంచి వచ్చి
ఏదో విషయం మీద నందూరితోటి అభిమానం నేనంటే ఊరికి. నేను ఇది అచ్చు వేస్తానండి అన్నాడు. మొత్తం ఖర్చు వారి వేశాను. ఈ 2 నాటకాలు 100 పేజీల్లో 2గా ఉంటాయి. ఇవి నా పుస్తకాల పరంపరలో ఇది కళ్ళకు సాగరరావు గారు. రాసిన వానికంటే అచ్చు వేసిన వాడు గొప్పవాడు, అంటే ప్రచురించిన వాడు. అందుకనే వారి పేరు తర్వాత ఫోటో పైనుంచి నామినల్ రచయిత ఏదో. ఈ పుస్తకం 200 పేజీల్లో 2 రంగస్థలంలో చక్కగా ఆడిటెట్గా ఉన్న 2 నాటకాలు. తర్వాత అయితే వీటి నెంబర్లు తర్వాత చెప్తాను. రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు అంటే 2వ ప్రతాపరుద్రుడు, ఈ 2 నాటకాలు 200 పేజీలు. దీన్ని ఇదే కరోనా కాలంలో ఇందులో వెళ్ళింది. దీన్ని మిత్రులు ఎవరు భద్రాచలం డాక్టర్ వై భానుప్రసాద్, ఆయన భార్య రమణ, తర్వాత కరీంనగర్ సాహితీ మిత్రుడు ఈసర సుల్తానా, ఆమె భర్త అఫ్జల్ హుసేన్, తర్వాత సాహితీ మిత్రుడు తూడి వెంకట్రావు, వారి శ్రీమతి సుగుణ, తర్వాత ఇక్కడ మా నవ్య సాహిత్య పరిషత్ నిర్వాహక సభ్యుడు ఉపాధ్యక్షుడు ముద్దుగంటి పాపిరెడ్డి, ఆయన భార్య కీర్తిశేశ్వరాలు సుగుణ, వీళ్ళు నలుగురు గెలిస్తే ఈ పుస్తకం వచ్చింది. ఈ పుస్తకాలు నా పుస్తకాల పరంపరలో ఈ కాకతి రుద్రదేవ 132వ పుస్తకం మీద ఉంది. 32, 34 గణపతి దేవ, 33 గణపతి దేవ, 34 రుద్రమదేవి, 35 ఈ ప్రతాపరుద్ర చక్రవర్తి. ఇట్లాగా ఈ 4 పుస్తకాలు వచ్చినాయి. వచ్చే వరకు హైకోర్టు ఇప్పుడు అడ్వకేట్గా ఉన్నాడు. ఆ మిత్రుడు వచ్చి ఇట్లా కాకతీయ చరిత్ర వస్తుందంటే నేను సహకరిస్తానండి అని అట్లా కాదు, అది అయిపోయింది. మరి తెలంగాణ వాడక పదాలని నేను వేస్తున్నా, ఓ 4-5 వేలు సేకరించినంటే వెంటనే ఆయన కృష్ణారెడ్డి ఈ పుస్తకం వేసింది అతనే అన్నమాట. ఆయన సరిపల్లి కృష్ణారెడ్డి. ఆ తర్వాత సిద్దిపేట నుంచి ఒక మిత్రుడు వచ్చి, సార్ ఇట్లా ఇన్ని పుస్తకాలు రాసిండ్రు, ఇది మీరు హేతువాద నాస్తిక సంఘాలలో వీటిలలో మీది సైంటిఫిక్గా ఉంటారు కదా, ఎవరిది వాళ్ళు అన్నట్టుగా వీళ్ళు కూడా మిగిలితే ఆదర్శం ఎట్లా అని చెప్పి ఇంటర్వ్యూ తీసుకొని దీన్ని 24-28 ఏముంది ఇది ఒక గంట ఇంటర్వ్యూ తీసుకొని ఇది మొత్తం పుస్తకంగా మలయశ్రీ అంతరంగ చిత్రం అని చెప్పి ఈ పుస్తకాన్ని వేసిండు ఆయన. ముత్తన్న గారి రాజేంద్ర రెడ్డి. తర్వాత నారాయణ రెడ్డి, సి నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడే వారి కవితా సూక్తులని తీసి ఒక పుస్తకంగా వేసి నేను తెలుగు అయితే హిందీ ఇంగ్లీష్గా మార్చి వేస్తానండి అన్న. నాకు 5-6 భాషలు వచ్చు, అయితే మంచిది మీ ఇష్టం అన్నాడు. అనే వరకు ఇప్పుడు ఇక మాట తప్పినట్టు ఎందుకో ఆలస్యమైంది. ఇక కేవలం చిన్నగా 107 సూక్తులు చక్కగా ఉన్నాయి. అవి ఏరి దీన్ని కవితా సూక్తులని మొన్న ఆయన జయంతి జూలై 29 నాడు దీన్ని విడుదల చేసింది. దీని తర్వాత మన ఒకటి లేదు, చిల్లమల్లేశం పుస్తకం లేదు, గ్రీన్ది పర్వాలేదు. అయితే దీని తర్వాత మన సామెతలు ఏమన్నా వేసిందా సరే, చిల్లమల్లేశం అనే వరకు సరైన అక్కడ ఉంటుంది, ఇక్కడ దొరకదు. గ్రీన్ అవునయ్య అని వెంటనే మరి అచ్చుకు వేసింది చూసే వరకు దొరకలేదు. ప్రతి అక్కడ కంప్యూటర్లో తర్వాత వెంటనే అన్నీ 2-3 రోజులు అంత జ్ఞాపకం చేసి 100 సామెతలు తర్వాత 1000 లేవు, 600-700 ఇవి మన సామెతలు.
కోస్తా తెలంగాణ అని ఒక ప్రాంత ఓ, నిగరణ దానికి ఒక నియమం ఏం పెట్టుకోలేదు, దాన్ని సామెతలు వేసింది. ఆ పుస్తకం 39 అయిన తర్వాతనే 139. 39 అయినాకనే ఈ 40వ పుస్తకంగా మానవగీత మరో 4 రచనలని ఇది వచ్చింది. అసలు గమ్మత్తు ఏమిటంటే మానవగీత అక్కడక్కడ పేరు విన్నాం, వచనంలో ఎవరో ఏవో సుక్కులు చెప్పి 2-3 చోట్లలో పేరు విన్నా. కానీ నాకైతే భగవద్గీత భగవంతుడి గురించి చెప్పిండు. అది భారతంలో ఉన్న వ్యాసగీత, ఆ 700 శ్లోకాలది 18 అధ్యాయాలు. నాది మానవ గీత, నేను మనిషిని కాబట్టి మనిషిని గురించి చెప్పిన. ఇంట్లో ఏముంటుంది, ప్రతిజ్ఞా విభాగం మొదలు ఫలశ్రుతి చివర మధ్యన 4 భాగాలు, ధర్మ అర్థ కామ మోక్ష 4 భాగాలు. మొత్తం ఇదంతా 131 శ్లోకాలు మాత్రమే. ఏదో శంకరాచార్య చూస్తే ఆయన నుండి నా ధర్మో నా అర్థో నా కామో నా మోక్ష, ఏది నాకు, నా వేదం లేదు, ధర్మం లేదు, పుణ్యం లేదు, పాపం లేదు అంటాడు. అది మరోసారి మాట్లాడడం బాగుంది, చాలా చక్కగా ఉంది శంకరాచార్యది. ఆది శంకరాచార్యుల్ది అద్వైతం సోహం కదా, రామానుజుల్ది దాసోహం, ఆ విషయం. అయితే ఈ మానవగీతలో ఏమిటంటే, మొదలు నేను రాసిన మానవగీత, సత్యమేవ ప్రవక్ష్యామి సత్యం ధ్యాయామి సర్వదా నహి సత్యాత్ పరం వాక్యం శ్రోతుమిచ్చామి కేనచిత్. ఇట్లా భగవద్గీత ఉన్న అనుష్టుపు శ్లోకాలతోటి వచ్చి, సత్యముని చెప్పేదను, సదా సత్యమునే ఆలోచించదను, సత్యము కాని వాక్యమును వినుటకు కూడా ఇష్టపడను. ఇట్లా ఆరంభమైంది 131. తర్వాత 2వ శతాబ్దిలో కనిష్కుని ఆస్థానంలో ఉన్న కుల ఖండన చేసిన గ్రంథం వజ్రసూచి. అశ్వఘోష మహాకవి రాసిన వజ్రసూచి పుస్తకాన్ని నేను తెలుగు చేసిన. గుంటూరు మిడింద ప్రచురణల తరఫున ఆయన టి రవిచంద్ర గారు ఆ పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకం తర్వాత ఈ మానవగీత, ఇవి 2 కూడా మా భౌతికవాది పత్రికలో వరుసగా వచ్చినాయి. భౌతికవాది ద్వైమాసిక పత్రిక నడుస్తుంది. ఇప్పుడు 2-3 నెలల నుంచి ఆపిన, కరోనా చేయబట్టి. అవి 2. ఇంకా సత్యసూక్తం నేను రాసింది, బాణాస పరిచయం అయినాక రాసింది. 96లో పరిచయం, విశాఖ జయగోపాల్ పెద్దపల్లిలో ఇక్కడికి వచ్చిండ్రు కాబట్టి. తర్వాత 97లో ఆ పుస్తకం వచ్చింది. ఇంకా అత్తిమతం, ఇది ట్యాగుడు రాజారాం సింగ్ అనే ఆర్కియాలజిస్ట్ పెద్దపల్లి, ఆయన మంతిని వెంకటరాజన్ అవధాని, మీరు పివి సంబంధంలో ఏది వ్యాసాలు పత్రికల్లో వస్తున్నప్పుడు చూసి ఉంటారు, వెంకటరాజన్న అవధాని గారి పేరు. ఆయనతో దత్తాత్రేయ అని వచ్చింది. దత్తాత్రేయాన్ని తీసుకొని అత్రి అంటేనే 3 అనేవాడు, అంటే త్రిమతాలకు అతీతుడు, భౌతికవాది కావచ్చు అని మా ఇంటర్ప్రిటేషన్. ఇట్లా 4-5 పుస్తకాలు కలిపి ఈ మానవగీత వచ్చింది. ఇది 140వ పుస్తకం. అయినాకనే 141 మనిషి మతం. ఇది రంగనాయకమ్మ గారి విషవృక్షం వచ్చిన కాలం లోపల ఒక రామాయణాన్ని మార్క్సిస్ట్ కోణంలో ఆమె చూసింది కాదు. మొత్తం భౌతికవాద కోణంలో చూస్తే ఈ మతవాదాలే ఎట్లొచ్చినాయి, ఏం చేసినాయి, తర్వాత ఇప్పుడు కావాల్సింది ఏమిటి అని కొంచెం సైన్స్ దృష్టిలో పెట్టుకొని యథార్థ దృష్టితో రాసిన పుస్తకం ఇది మనిషి మతం. ఇది 600 పేజీల నోట్బుక్లో ఉండే. ఇది మన 1975లో ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అప్పుడు రాసినటువంటి పుస్తకం ఇప్పటికి వచ్చింది. దీన్ని అచ్చువేస్తున్నది సిఐ భూమయ్య గారు. ఎందరి దగ్గరకు పోయింది కానీ భయపడ్డారు, వేరే ఖర్చు, భావం సంగతి వేరు. ఇగో ఈ నాగేశ్వరరావుదేమో నేను వేమన పుస్తకం అంకితం ఇచ్చినప్పుడు ఫోటో. ఈ భూమయ్య గారు అంకితం వేస్తున్నది ఏదో మీటింగ్లో పెరియార్ తోటి నా ఫోటో వేసుకున్నారు అభిమానులు వాళ్ళు. తర్వాత దీన్ని
మన భద్రాచలం డాక్టర్ వై భానుప్రసాద్ అని ఆయన ఉదారంగా ఈ పుస్తక మొత్తం ముద్రణకు ఆయన సహకరించాడు. ఇవాళ్ళే మాట్లాడుకున్నారు కూడా. చాలా వండర్ఫుల్ బుక్ అని. ఆ వండర్ఫుల్ ఏం లేదు, బాగుంది. ఇది 141, 142వ పుస్తకం. నిజమైన వేమన పద్యాలు. వేమన చాలా నిజాయితీగా మెదిలిన కవి. జీవితం ఎట్లా గడిచింది ఎక్కడికైనా ఆయన కాలము, తర్వాత కాలము స్థలము రెండు కూడా కాంట్రవర్సీ. ఇక్కడ కావచ్చు అక్కడ కావచ్చు అని ఎవరికి వాళ్ళే. అసలు పద్యాలు వ్యాప్తి అయ్యే వరకు సేకరించిన బ్రౌన్ అటు రాయలసీమలో ఉన్నారు కాబట్టి కడప ప్రాంతం అని, ఇప్పుడు అక్కడనే కడపలనే జానమతి శాస్త్రి గారు వాళ్ళు ఏది బ్రౌన్ లైబ్రరీ కట్టించింది. చూసినా కూడా నేను ఒకసారి వెళ్ళి. అయితే ఈయన ఎటు పోయినా ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి అని. అయితే దీన్ని మన ప్రక్షిప్తాలుని ఆయన దొంగ పద్యాలు బాగా చేసినాయి వేమన పేరు మీద అని అంటారు. కానీ ఈ పద్యం వేమనది కాదు అని తీసివేసిన వాళ్ళు ఒక్కలేరు. ఇంకా వేమన పేరు మీద విశ్వదాభిరామ వినరవేమ అని ఎవరెవరో 4 పద్యాలు రాసి చివరికి దేవపల్లి గారు రాసినట్టు గుర్తు. తర్వాత పోతాయి నండూరి రామకృష్ణమాచార్య కూడా, రమ్యహాసలోడ రామకృష్ణ అన్న కూడా విశ్వదాభిరామ వినరవేమ అని కూడా కొన్ని పద్యాలు రాసిండ్రు. సరదాకు, గౌరవానికి, సరదా వాళ్ళకి గౌరవానికి, అంటే కవులకు కాదు, ఈ వేమన గారికి గౌరవంగా రాసిండ్రు. రాసేప్పుడు జనాలకి ఏమైంది, చెప్పింది ఏది ఇతరులు దాన్ని ఏది మార్చింది ఏది అనేది గజిబిజిగా తయారైంది. దీన్ని మన ఆర్కైవ్స్ ఓరియంటల్ మ్యాన్స్క్రిప్ట్స్ లైబ్రరీ హైదరాబాద్ వాళ్ళు తారినాకారు. నిజమైన పద్యాలు ఏరనని అప్పుడు డైరెక్టర్గా వేరుండ్రు ఎవరు, డాక్టర్ జయదేవ్ తిరుమలరావు గారు. అయితే మన సి అంజనేయ రెడ్డి టూరిజం, ఇంకా నోముల సత్యనారాయణ వాళ్ళు, నిత్యానందరావు డాక్టర్, చాలామంది పోయినాం. పోయిన తర్వాత చివరికి నాకే వాటిని ప్రక్షిప్తాలని ఏరివేసే పని పెడితే చాలా వరకు సరిచేసి ఇచ్చినా అది ఏమైందో ప్రాజెక్టు అధికారులు మారుతుంటారు, ప్రాజెక్టులు అవుతాయి. నేనేం చేసిన వీటిని నిజమైన వేమన పద్యాలను కొన్ని క్లూస్ దొరకబట్టి ఒక ప్రణాళిక ప్రకారంగా ఆనాడు వాళ్ళకి చెప్పిన అట్లాగా దీన్ని 1200 పద్యాలకు దీన్ని లాగిన. ఇంకా కొన్ని పెరగవచ్చు తరగవచ్చు. నా పద్ధతి సంపూర్ణమైన సత్యం కాకపోవచ్చు, కానీ ఒక మార్గం. ఈ వ్యాసాన్ని నేను 2006లో కాలచక్ర ఉత్సవాలు జరిగినప్పుడు జానమతి వారు పిలిస్తే కడప యూనివర్సిటీ గారు తిరుపతి యూనివర్సిటీలో ప్రసంగం. నా శాంతిపథాన్ని వాళ్ళే ముద్రించిన ఇంటర్వ్యూ పుస్తకం ఉన్నా నేను పోలేదు, తిరుపతి ఎన్నడూ పోలేదు. ఈ వేమన ప్రసంగానికి ఒకేసారి తిరుపతి వెళ్ళిన యూనివర్సిటీలో 10 పేజీల నా ప్రసంగం. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఇది బీసీ ఎక్కడ కుప్పి మీ బీసీ, నేను అరుణాచలం అండి, నేను ఇది అది అని చాలామంది తెలుగు వాళ్ళు మీ పుస్తకం పలానా చూసినాం అని మాట్లాడుకున్నాను. అయితే ఇది 1200 పద్యాలు నిజమైన వేమన పద్యాలు అని ఈ పుస్తకాన్ని వేసుడైంది. దీన్ని 3-4 మిత్రులకు అంకితం అని అట్లా చూపుతుంది. తర్వాత చివరిగా మానవ గీత అంటేనే కదా మన జయశంకర్ గారికి, అంటే కొత్తపల్లి జయశంకర్ గారికి దగ్గర బంధువు. తర్వాత ఇక్కడ డాక్టర్, మెడికల్ డాక్టర్. ఆయన ఎక్కడ థాయిలాండ్ పోయినప్పుడు మన మిస్మి ఎడిటర్గా ఉన్న అన్నపరెడ్డి గారు వాడు మాట్లాడితే ఎక్కడి నుంచి వచ్చారండి అంటే కరీంనగర్ నుంచి. మీది కరీంనగర్ బౌద్ధమిస్తు, మరి మలైశ్రీ గారు తెలుసా అని. ఎవరండి మలైశ్రీ అని మా డాక్టర్ శ్యామ్ అన్నాడు. అయ్యో ఆయన బౌద్ధ రచయితండి, చాలా పేరున్న కాదు, ఒక కృషి చేసిన మనిషి అని వచ్చి పరిచయం చేసుకున్నాడు. అతనికి 4 పుస్తకాలు వచ్చినాయి. అయితే దమ్మపదం కూడా బౌద్ధం నేను అనువాదం చేసిన కొన్ని వర్గాలు. ఆ దమ్మపదం పద్యాలు, ఈ మానవగీత శ్లోకాలు ఇతని కంఠస్థం కొన్ని సభలో చదువుతాడు, చాలా ఇష్టం. ఇదివరకు మానవగీత 2-3 ముద్రలు అయినాయి. అయినా ఈ తేప ఏమైందంటే పద్యాలలో మార్చిన ఈ పద్యకావ్యం మాత్రం ఈ డాక్టర్ శ్యామ్ గారికి అంకితం చెప్పిన అన్నట్టుగా.
ఎందుకంటే ప్రేమ గుర్తుగా ఉండాలని. ఇంకొక పుస్తకం చెప్పాలి ఈడ, ఈ 41, 42 సుమారులోనే ఇందులో మన తెలుగులో సామెతలు అనే పుస్తకం 400-500 సామెతలు ఉంటాయి. 400-500కి ఎక్కువ 700 కావచ్చు. ఆ పుస్తకం మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను. సామెతలు ఎందుకు వస్తాయి, ఎట్లు వస్తాయి. దాన్ని చిల్లా మల్లేశం ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్ ఇన్ఛార్జిగా ఉండేవారు కరీంనగర్ జిల్లాకు. తర్వాత ఇప్పుడు వెలుగు పత్రిక హైదరాబాదులో ఉంటున్నారు. ఆయన చాలా అభిమాని. అతనికి మా మలయశ్రీ అవార్డు అని ఇచ్చారు. 48 అవార్డులు మా మలయశ్రీ అవార్డు మా నవ్య సాహిత్య పరిషత్తు ఏటా ఒకరిద్దరికి ఇస్తున్నది. చాలా గుర్తింపు ఉంది. నిన్న చనిపోయినటువంటి వంగపండు ప్రసాదరావు కూడా మా 2వ అవార్డు తీసుకున్న మనిషి. ఆ ఫోటో అడిగితే పంపిన. మొదటి అవార్డు బోయ జంగయ్య నల్గొండ, 2వది బెంపో పొట్టపల్లి వెంకటేశ్వరరావు, తర్వాత ఇతను మన ప్రసాదరావు గారు. ఇట్లాగా ఇప్పటికి 48 అవార్డ్స్ ఇచ్చినాం. అట్లనే కాలేజీ అవార్డ్స్ 10, తర్వాత సురవరం ప్రతాప్ రెడ్డి గారి అవార్డ్స్ 10 మా దగ్గర ఇచ్చాము. డబ్బు పెద్ద మొత్తంలో ఇయ్యము, ఎందుకంటే పెద్ద చందాలని కాదు, ఏదో సరదాగా మేము మా శక్తిని బట్టే ఇవి సమావేశాలు జరుపుతూ ఉంటాం. అయితే ఈ మానవగీత పద్యభాగం చూసిన ఏ పద్యాలు అంటే మొన్ననే అంటే ఈ పుస్తకాలకు మొదలు భర్తృహరి సుభాషితాల త్రిశతిలో నీతి శతకం. ఇదివరకు పుష్పగిరి తిమ్మన, తర్వాత ఏనుగు లక్ష్మణ కవి, ఎలకుచ్చి బాల సరస్వతి ఎందరో అనువాదం చేసినా అవి వెనకటి అంటే 300-400 ఏళ్ళకు మొదలు కాబట్టి ప్రౌఢంగా ఉంటాయి. నాది సరళంగా నీతి శతకం, భర్తృహరి నీతి శతకం మొత్తం అనువాదం చేసింది మొత్తం. అయితే ఆ పుస్తకం వచ్చింది. ఇప్పుడు ఈ పద్యాలలో కాక కేవలం ద్విపద, అది మంజరీ ద్విపద, సరళంగా చక్కగా సాఫీగా వెళ్ళినటువంటిది ఈ మానవగీత కవి. ఇట్లాగా ఇంకా ఎన్ని వస్తాయో. తర్వాత మొత్తం మీద ఏమిటంటే మనము సాహిత్య అభిమానము పెంచుకుంటే మంచిది అని కోరుతున్నా. మరోసారి మాట్లాడినప్పుడు మన భాష, తీరుతెన్నులు, మన స్వభావాలు, మన నడత ఎటుంటే మంచిది అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. సెలవు ఇప్పటికీ, స్నేహం ఎప్పటికీ. ధన్యవాదాలు.